తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సోమవారం టీడీపీ మహిళా నేత పులివర్తి సుధారెడ్డి ఆధ్వర్యంలో పాకాల జడ్పీటీసీ నంగా పద్మజాబాబు రెడ్డి, విండో చైర్మన్ కృష్ణవేణి సావిత్రి, టీడీపీ మండల మహిళా అధ్యక్షులు చాముండేశ్వరి, మండల అధ్యక్షుడు బోయపాటి నాగరాజు నాయుడు టీడీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీగా బాణాసంచా పేల్చి వారి అభిమానాన్ని చాటుకున్నారు. భారీ కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పులివర్తి సుధారెడ్డి మాట్లాడుతూ విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ప్రపంచంలోనే టీడీపీ పార్టీకి ఒక ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని, అహర్నిశలు తెలుగువాడి అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ ఏర్పాటు చేసిన చంద్రబాబు పరిపాలనలో ప్రజలకు మరింత అభివృద్ధి చేకూరుతుందని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు పేద భవిష్యత్తును మార్చే నాయకుడిని కొనియాడారు. సీఎం జన్మదినాన్ని పురస్కరించుకుని నిరుపేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఆంధ్ర రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ప్రారంభించడం జరిగిందని చెప్పారు. ఐటీ రంగం అభివృద్ధి నుంచి అమరావతి నిర్మాణం వరకు ఆయన తీసుకున్న నిర్ణయాలు రాష్ట్రానికి దిశానిర్దేశం చేశాయని తెలిపారు. ప్రపంచ స్థాయిలో అమరావతి గుర్తింపు తీసుకొచ్చిన దురదృష్టి గల నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కనుమూరు సురేష్, కార్యదర్శి పల్కున కుమార్, ఏపీ నారా యువశక్తి మచ్చా దొరస్వామి నాయుడు, బొలినేని మహేష్ కుమార్, మందలపు వెంకటేష్ బాబు, దేవర ఇంటి మోహన్ నాయుడు, పట్టణ అధ్యక్షుడు నిఖిల్ చౌదరి, అనంతనేని బాలాజీ, అరుణ నందీశ్వరి, మీనా, మచ్చా కృష్ణమూర్తి నాయుడు, ఆర్వి ప్రసాద్, టీడీపీ సీనియర్ నాయకులు కనకరాజన్, రాష్ట్ర మొదలియార్ కార్పొరేషన్ డైరెక్టర్ శరవణన్, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ బద్రీనారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్ నాయుడు, ఈశ్వర్ చౌదరి, డేవిడ్ సురేష్, అనంతనేని బుల్లి, బుజ్జి, మోహన్ రెడ్డి, ప్రసాద్, వినోద్, గోకుల్, ఎస్ఎస్ఎల్ చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు పాటూరి మోహన్, షాజన్, షరీఫ్ బాబు, సురేష్, మహేష్, టీడీపీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. వేదికకి రావాల్సిందిగా కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, శుభాకాంక్షలు. ఇంకా ఆయురారోగ్యాలతో చంద్రబాబు నాయుడు గారు ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని హ్యాపీ బర్త్డే, హ్యాపీయెస్ట్ విగ్రహం పక్కన పైన పెట్టేది గోకుల్ జన్మదిన శుభాకాంక్షలతో ఇప్పుడు అక్కగారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సైడ్
సురక్షిరానన్న నాయకత్వం సురక్షిరానన్న నాయకత్వం సురక్ష నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. అందరం కలిసి ఒకసారి మన సీఎం గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. ఈ రోజు 76వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు మన స్వర్ణాంధ్ర సృష్టికర్త మన నారా చంద్రబాబు నాయుడు గారు. మరింటి పుట్టినరోజులు ఇలాంటి ఇంకా ఎన్నో జరుపుకోవాలని మన పాకాల మండలం నుంచి మన అందరి తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన చంద్రబాబు నాయుడు గారికి ఒకసారి అందరూ కలిసి హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. సో అలాంటి ఒక విజనరీ నాయకుడు ఉండాలి. ఎవరెన్ని పిచ్చి రాతలు రాసినా చూసినా అందరి కోసం మనందరి భవిష్యత్తు కోసం ఆంధ్ర రాష్ట్రం కోసం ఇంకా ఎన్నో నూరేళ్లు ఆరోగ్యవంతంగా సీఎం గారు ఉండాలని ఆ దేవుడు ఆశీస్సు మనందరి